ఓసిడి ప్రాబ్లం. సో కొంచెం 25 minutes and 5 minutes break. ఇలా పాసిబుల్ అవుతుంది. గివ్ అవే. అప్పుడు నేను టంబ్లర్స్ ఇస్తాను. ఎసెన్షియల్ ఐటమ్ నేను తీసుకుంది. పెన్స్ కలెక్షన్ మీరు ఏం యూజ్ చేస్తున్నారు చెప్పండి అని అడుగుతున్నారు. 3, 2, 1. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఐ నో మీ అందరూ చాలా రోజుల నుంచి నా వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నారని. ఐఎమ్ సో సారీ, కొంచెం బిజీ అంటే బిజీ కాదు, లైక్ స్టడీస్ అండ్ దెన్ ఫ్యామిలీ, కొంచెం అవన్నీ సెటిల్ చేసుకునేసరికి టైం పట్టింది. బట్ అండ్ ఇంకొన్ని రోజులు నేను ప్రొకాస్టినేట్ కూడా చేశాను. జస్ట్ అండ్ ఈరోజు వ్లాగ్ కూడా అలానే ప్రొకాస్టినేట్ చేసిన వ్లాగ్ అనమాట. అంటే చాలామంది నాకు మెసేజ్ చేస్తుంటారు దట్ అక్క, హౌ విల్ స్టే కన్సిస్టెంట్, హౌ విల్ స్టే మోటివేటెడ్ అని. ఐ డూ. బట్ ఇప్పుడేంటంటే ఈరోజు నేను కూడా ప్రొకాస్టినేట్ చేశాను. మార్నింగ్ నుంచి దొర్లుతూ లేవడమే లేట్, అండ్ దెన్ అస్సలు చదవాలనిపించలేదు. అండ్ ఇప్పుడు చదవాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రొకాస్టినేట్ చేసినప్పుడు హాఫ్ డే అయిపోయింది కదా, ఇంకొక హాఫ్ డే వేస్ట్ చేద్దాం, ఏముంది రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అన్నట్టు ఉంటుంది. బట్ దట్ ఈస్ ది రాంగ్ థింగ్. ఏ దాంట్లోనైనా, స్టడీస్ అయినా, ఏదైనా వర్క్ చేద్దామన్నా, వర్కౌట్ లేకపోతే ఏదైనా సరే, మీకు ఇప్పుడు చేయాలనిపిస్తుంది అంటే వెంటనే వెళ్ళి చేయండి. సో నేను కూడా హాఫ్ డే వేస్ట్ చేశానని చెప్పేసి అదర్ హాఫ్ డే వేస్ట్ చేయొద్దు మనం. సో ఇప్పుడు నేను రూమ్ ఫస్ట్ నీట్గా పెట్టుకుంటే ఎన్విరాన్మెంట్ విల్ బి సెట్, అండ్ దెన్ మనం స్టడీ స్టార్ట్ చేద్దాము. హౌ ఐ సేవ్డ్ మై అదర్ హాఫ్ డే అనేది ఈ బ్లాగ్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ది బ్లాగ్. సో ఫస్ట్ అయితే ఈ ఫోల్డర్ క్లాత్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేస్తాను ఫాస్ట్గా. అండ్ దిస్ ఈస్ హౌ మై వార్డ్రోబ్ లుక్స్. అంటే నాకు కొంచెం ఓసిడి ప్రాబ్లం. సో కొంచెం అటు ఇటు ఉన్న, ఓసిడి అంటే మరీ ఓవర్ ఓసిడి కాదు, బట్ కొంచెం అటు ఇటు ఉన్న ఐ కాంట్ అనమాట. అంటే నా వల్ల కాదు, ఇంత తొందర క్లీన్ చేసేయాలి అని చెప్పేసి ఉంటుంది. సో థింగ్ ఇస్ నీట్. మా బుజ్జి కృష్ణుడు. మనం సగం డే వేస్ట్ చేసినాం కాబట్టి పొమోడోరో టెక్నిక్ ఫాలో అవుదాము. మీ అందరికీ తెలుసు పొమోడోరో టెక్నిక్ ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి. నేను అయితే ఎప్పుడు 1 hour 10 minutes అట్లా చేసేదాన్ని, లేకపోతే 2 hours 15 minutes, అంటే 2 hours చదువుకొని 15 minutes బ్రేక్ అట్లా చేసేదాన్ని. ఈరోజు కొంచెం అంత స్టడీ మూడ్లో లేదు కాబట్టి విల్ గో విత్ 25 minutes and 5 minutes బ్రేక్. అయితే దీనికి నేను ల్యాప్టాప్లో ఒకటి పెట్టుకున్నాను అనమాట, లైక్ స్టడీ టైమర్స్. ఇప్పుడు ఇది లెట్స్ సే 5 4 3 2 1. సో ప్రస్తుతం మనం పాస్ చేద్దాం. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. 24 minutes ఫోకస్ వర్క్ అండ్ 5 minutes బ్రేక్ అనమాట. సో మనము ఇలా ఫాలో అయితే వీ కెన్ డూ ఇట్. అంటే మనకు కొంచెం బోర్ కొట్టకుండా చేయొచ్చు అనమాట. దానికి నేను ఫస్ట్ ఇంగ్లీష్ చదువుతున్నా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు దట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ CGL. అండ్ ఇంగ్లీష్ నేను ఎప్పుడు అంటే వచ్చేస్తుందిలే అనుకుంటాను, కానీ సిలి మిస్టేక్స్ పోతాయి అనమాట. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆల్ ది చాప్టర్స్. అంటే ఊరికే వినేసి మెయిన్ థింగ్స్ నోట్స్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను. స్టార్టింగ్ విత్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో కొన్ని క్లాసెస్ అయినాయి. అండ్ ఈరోజు ఇవి 7 క్లాసెస్ ఉన్నాయి. 1 క్లాస్ 2 క్లాసెస్ చేస్తున్నాను అనుకుంటా. మిగతా క్లాసెస్ అన్నీ ఈరోజు విల్ కంప్లీట్. 25 minutesలో ఎన్ని క్లాసెస్ అవుతాయో లెట్స్ చెక్. ఓకే, ఫస్ట్ 25 minutes అయిపోయింది. ఎంత తొందర అయిపోయిందంటే నేను ఎప్పుడు 1 hour 2 hours, అంటే ఈ మధ్యలో ఎక్కువ 2 hours చదివి ఆ తర్వాత బ్రేక్ తీసుకుంటున్నాను కాబట్టి నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. అసలు చదివినట్టు కూడా ఏమి అనిపించలేదు. సో ఇప్పుడు నేను కొంచెం 25 minutes కాకుండా 40 minutes అట్లా ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ఎట్లా 25 minutes అనుకున్నా, మన బ్రెయిన్ ఫిక్స్డ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ 25 minutes and 5 minutes బ్రేక్. 5 minutesలో కూడా 5% టైం అయిపోయింది. సో 3 minutes మనం వాటర్ తాగి కొంచెం లేసి అటు ఇటు తిరిగేసి అండ్ దెన్ విల్ అగైన్ స్టార్ట్.
ఒకటి అన్బాక్సింగ్ చేద్దాము. ఇది వెరీ ఎసెన్షియల్ ఐటమ్ నేను తీసుకున్నాను. వాట్స్ ఇన్సైడ్? లెట్స్ అన్బాక్స్ దిస్. ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ యాక్చువల్లీ, అంటే నాకు, ఎందుకంటే మొత్తం అన్ని బుక్స్ ఉంది అటు ఇటు వెరీ, అసలు అంతా ఎలా ఉందంటే ఆర్గనైజ్ లేకుండా ఉందన్నమాట. సో ఒకటి నేను చూశాను ఆన్లైన్లో, ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, నాకు పెద్దది వద్దు అలా అని చెప్పేసి చిన్న టేబుల్స్ కూడా వద్దు, ఏదన్నా బాగుంది అలా అని చూస్తే మీడియం సైజ్లో ఏది దొరకట్లేదు నాకు. సడన్గా స్క్రోల్ చేస్తుంటే ఒకటి కనిపించింది, అండ్ దట్ ఈస్ నాట్ ది డెస్క్, అంటే డెస్క్ టైప్ మనం బుక్స్ పెట్టుకునేలా కాదు, బట్ ఇట్ కెన్ బి యూస్డ్ ఫర్ మెనీ థింగ్స్. అన్బాక్సింగ్లో ది వర్స్ట్ థింగ్ ఈస్ ఈ బబుల్ ర్యాపింగ్, కానీ అది ది బెస్ట్ థింగ్ చేయాలి, బట్ ఓపెన్ చేసేటప్పుడు ఇట్ షోస్ రకం, అంటే మనకు ఆగదు, ఏంటంటే తొందర ఓపెన్ చేయాలి. ఎలా 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 పాసిబుల్ అవుతుంది? ఫైనలీ ఓపెన్ అయింది. దీన్ని సెట్ చేసేసి నేను మళ్ళీ చూపిస్తాను. సో ఫైనలీ దీని రిజల్ట్, ఫిట్టింగ్ ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మనం బుక్స్ పెట్టుకోవడానికి, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇవన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. దీన్ని ఆర్గనైజ్ చేశాక నేను చూపిస్తాను, ఆర్ఎల్స్ నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను. సక్సెస్ఫుల్లీ మనం ఒక 1 hour 20 minutes కంప్లీట్ చేసాము. సారీ 1 hour 10 minutes కంప్లీట్ చేసాము. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే మనం మనని అప్రిషియేట్ చేసుకోవాలి, లేకపోతే నో వన్ విల్ బి దేర్ టు అప్రిషియేట్, వీ ఆల్ నో. ఎస్ 1 hour చేసాం కాబట్టి ఇంకొక, ఈరోజు మనం ప్రొకాస్టినేట్ చేసాం కాబట్టి ఒక 6 hours చేద్దాము. 6 hours కూడా అవుతుందో లేదో తెలియదు, బట్ ఐఎమ్ ప్లానింగ్ టు మేక్ 6 hours. యా విల్ ట్రై, బట్ అవుట్ సైడ్ వెదర్ ఈస్ వెరీ టెంప్టింగ్. బయటికి వెళ్ళి ఒక టీ తాగేసి వద్దామని చెప్పేసి ఒక చిన్న ప్లాన్ ఉంది. ఒక 2-3 phones వచ్చాయి మా ఫ్రెండ్స్ నుంచి, వెళ్దామని చెప్పేసి ఐ కాల్ దెమ్ అండ్ ఐ మీట్ దెమ్, అండ్ మనం అక్కడ డిస్కస్ చేసుకోవచ్చు, లైక్ వాట్ ఐ హ్యావ్ రెడ్ అండ్ వాళ్ళేం చదివారు అండ్ ఎవ్రీథింగ్. ఈ టీ టైమ్స్ అనేది చాలా బాగుంటుంది. ఐ యూజువలీ లవ్ ఇట్. నాట్ ఓన్లీ అబౌట్ స్టడీ, విల్ డిస్కస్ మెనీ థింగ్స్ లైక్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీథింగ్. సో ఎస్, అండ్ ఇంకోటి, సో హియర్ ఇస్ ఎ ఫనీ పార్ట్ ఐ నీడ్ టు మెన్షన్. ఫనీ అనద్దు, బట్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ లవ్లీ థింగ్. అంటే ఏ డిస్క్లైమర్ టు మై ఫ్రెండ్స్ మధు అండ్ ఆల్సో షా. They are my sweet and lovable friends. Once again I am repeating, they are my sweet and lovable friends. ఓకేనా? సో వాళ్ళు ఏంటంటే, నేను వాళ్ళకి కాల్ చేయట్లేదు, ఇక్కడున్న ఫ్రెండ్స్తోనే నేను మాట్లాడుతున్నాను, టీ టైం స్పెండ్ చేస్తున్నాను, ఆ 5 minutes మాకు చేయొచ్చు కదా అని చెప్పేసి నన్ను హాన్ చేస్తూ ఉంటారు అనమాట. సో వెన్ ఎవర్ ఐ కాల్ దెమ్. అండ్ ది థింగ్ ఈస్, నేను ఇక్కడ స్పెండ్ చేసే ఆ 10 minutes మీతో మాట్లాడిన టైంలో, మీతో అట్లా నేను 10 minutes మాట్లాడితే 0.1% కూడా మనది అయిపోదు. అండ్ ఐ విల్ నాట్ ఫీల్ లైక్ దట్. సో ఆ 10 minutes ఈక్వల్స్ టు మనకి 0.1%. కాబట్టి మీతో ఎక్కువసేపు మాట్లాడాలి, కాబట్టి నేను మంచి టైమింగ్ ఉన్నప్పుడు కాల్ చేద్దామని చెప్పేసి అనుకుంటా. అందుకని నన్ను చంపొద్దు. సో ఎస్, దే ఆర్ వెరీ స్వీట్, ఐ లవ్ దెమ్. బట్ యా, మీకు కాల్ చేస్తా అందుకని చెప్పేసి దీని కింద కమెంట్స్ చేయకండి, మళ్ళీ మీ ఫ్రెండ్స్తో వెళ్తున్నావు మాకు కాల్ చేయట్లేదు. నా ఫ్రెండ్ మధు దీని కింద కమెంట్ చేస్తుంది, ఐ నో, దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ. మీరేమనుకోద్దు గైస్, ఎవ్రీ కమెంట్స్లో షీ ఈస్ మెన్షనింగ్, సో I want to mention them as well in my videos, and you people say hi to them. Even my subscribers are saying hi to you guys. Hi.
ఎన్నిసార్లు చెప్పినా లైక్ వాటర్ ఇంటేక్ తీసుకోండి అని. ఐ నో మెనీ ఆఫ్ యూ విల్ నెగ్లెక్ట్. ఇది మనకి ఇప్పుడు అర్థం కాదు, వన్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తేనే అర్థమైద్ది. సో అసలు మర్చిపోద్దు. ఇఫ్ మీకు ఒకవేళ అయినా కూడా అవ్వట్లేదు అంటే మంచి టంబ్లర్ మీద ఎఫోర్డ్ చేయండి. డెఫినెట్లీ అట్లీస్ట్ టంబ్లర్ చూసినా మనం తాగాలనిపిస్తుంది వాటర్. యాక్చువల్లీ నాకు ప్లాన్ వస్తుంది దట్ ఇఫ్ వీ హిట్ 20K సబ్స్క్రైబర్స్ దెన్ ఐ ప్లాన్ టు గివ్ అవే. అప్పుడు నేను టంబ్లర్స్ ఇస్తా. ఏమంటారో చెప్పండి ఒకసారి. టంబ్లర్స్ నేను ఇవ్వాలా, లేకపోతే బుక్స్ ఇవ్వాలా, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఇవ్వాలా? ఈ 3 ఆప్షన్స్ ఇస్తున్నా. మీరు కింద కమెంట్స్లో మెన్షన్ చేస్తే దాన్ని బట్టి నేను ఐ ప్లాన్. ఓకే. సో మీ అందరికీ ఒక ఫేవరెట్ థింగ్ చూపిస్తున్నా అనుకోవచ్చు, అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ థింగ్ అనుకోవచ్చు. చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు, కానీ చెప్పొద్దు అనే మీనింగ్ ఏం కాదు, ఇంటెన్షన్ ఏం కాదు. బట్ ఐ ఆల్వేస్ ఫర్గెట్ దట్ థింగ్. అంటే నేను ఎప్పుడు చేస్తున్నా చూపిద్దాం అనుకుంటా, బట్ ఆల్వేస్ ఐ ఎండ్ అప్ ఫర్గెటింగ్ అనమాట. సో ఈరోజు ఎందుకో చేసి సడన్గా గుర్తొచ్చింది, ఎందుకంటే నా పెన్ అయిపోయింది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, పెన్స్ కలెక్షన్ మీరు ఏం యూజ్ చేస్తున్నారు చెప్పండి అని అడుగుతున్నారు. చాలా రిక్వెస్టింగ్ దేనికొచ్చిందంటే ఈ పెన్‌కి. యాహ్! యాహ్! ఈ పెన్ ఎంతమంది అడిగారు, లైక్ ఎక్కడ కొన్నారక్క? లైక్ ఏం పెన్ అది అని చెప్పేసి. ఇది నేను ర్యాండమ్‌గా ఒక బుక్ స్టాల్‌కెళ్ళినప్పుడు చూసాననమాట. నాకు బేసిక్‌గా ఏందంటే నిబ్స్ చాలా సన్నగా ఉండేటివి చాలా నచ్చుతాయి. ఐ మీన్ నాకు మంచిగా రాస్తాయని అనిపిస్తాయి. రాదర్ దెన్ అంటే కొంచెం లావు ఉండేటివి నాకెందుకో అంత కంఫర్టబుల్‌గా, అంటే స్పీడ్‌గా రాయలేను. రాయొచ్చు బట్ స్పీడ్‌గా రాయలేను. సో, అందుకే ఇది చూసి తీసుకున్నాను. చాలామంది అడిగారు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా. ఈ పెన్ వచ్చేసి రోలర్ బాల్ వైట్ క్రాఫ్ట్‌ది. ఎంత 0.5 ఎంఎం. ఇది ఒకవేళ ఆన్‌లైన్‌లో కొట్టినా మీకొస్తదనుకుంటా. ఒకసారి చూడండి. రోలర్ బాల్ వైట్ క్రాఫ్ట్ 0.5 ఎంఎం. సో, ఈ పెన్ ఒక్కటి నేను హెడ్‌లైన్స్‌కి గానీ, ఏదైనా చిన్న చిన్న ఫ్లాష్ కార్డ్స్‌కి వాటికి యూజ్ చేస్తాను. లేకపోతే అసలు నేను యూపీఎస్‌సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ఒక 1 ఇయర్ తర్వాత నుంచి అనుకుంటా, పైలట్. పైలట్ పెన్స్ ఎంత బావుంటాయి. అందులో V5 అండ్ V7 ఆర్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. నాకు ఎంత ఇష్టం అంటే స్మూత్‌గా ఇలా ఎళ్ళిపోతుంటది రైటింగ్, అండ్ మనం మెయిన్స్‌కి కూడా ఈ పెన్ యూజ్ చేయొచ్చు. దానికోసం నేను సెర్చ్ చేశాను. ఫస్ట్ నేను రాసాక అనుకున్నాను అసలు ఇది యూజ్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. తర్వాత సెర్చ్ చేసి చూస్తే యెస్ యూ కెన్ యూజ్ ఇట్. హమ్మయ్య! అనుకున్నానప్పుడు. ఈ పెన్నే నేను అన్ని నోట్స్‌కి ప్రిపేర్ చేశాను. ఈ పెన్ అయిపోయింది కాబట్టే నాకు గుర్తొచ్చిందనమాట చేయాలని. లేకపోతే యూనిబాల్ వాళ్ళది ఇది చాలా అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. ఈరోజు యూజ్ చేశాను. యూనిబాల్ వాళ్ళదే రెడ్ అండ్ బ్లాక్. అండ్ హెడ్డింగ్స్ అన్నిటికి కూడా నేను పెంటల్ వాళ్ళ కలర్ పెన్స్ యూజ్ చేస్తాననమాట. పెంటల్ వాళ్ళయి మీకు ఒక షీట్ దొరుకుతుంది. అంటే అన్ని కలర్స్ ఉంటాయి. లేదు మాకు ఓన్లీ సెపరేట్ కలర్స్ కావాలన్నా అలా కూడా దొరుకుతాయి. పెంటల్ అని మెన్షన్ చేస్తే మీరు ఎన్ని లోకల్ స్టోర్‌లో వాళ్ళు ఇచ్చేస్తారనమాట. ఇవి కూడా చాలా స్మూత్ ఉంటాయి. మీకెక్కడ గాని స్టెయిన్స్ పడవు. సో, ఇవి 4 పెన్సే నేను యూజ్ చేసేటివి మాక్సిమమ్. ఇవే యూజ్ చేస్తాననమాట. ఎంతమంది రిక్వెస్ట్, ఎన్ని సార్లు కమెంట్స్ చూసాను, బట్ ఎప్పుడు మర్చిపోతాను. ఐయామ్ సో సారీ. సో, ఇవే నా పెన్ కలెక్షన్. యెస్. సో, యెస్. ఐ థింక్ సో మీకు క్లియర్ అయ్యి ఉంటాయి. ఈరోజు డిన్నర్ ఇది. ఇట్స్ ఎ కంప్లీట్లీ జంక్ ఫుడ్, బట్ అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కాబట్టి ఐ చూస్ పిజ్జా. పిజ్జా నాకు డామినోస్ లేకపోతే మెక్డోనల్డ్స్ ఇవన్నిటికంటే ఇక్కడ బయట ప్రిపేర్ చేస్తారనమాట పిజ్జా. ఐ లవ్ దిస్. నాకు ఇది ఎంత ఇష్టం అంటే
చాలా ఇష్టము. ఎప్పుడైనా నాకు ఏదైనా తినాలనిపిస్తే ఎస్పెషల్లీ ఇక్కడ నేను తినేది పిజ్జా. ఐ లవ్ దిస్. నాకు ఇది చాలా ఇష్టం. సో ఇది తినేసి అండ్ దెన్ నేను కొంచెం స్కిన్ కేర్ చేసుకొని పడుకుంటాను. సో దాట్స్ ఇట్ ఫర్ ది వీడియో. విల్ బి మీటింగ్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.